దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మారియా షరిపోవా, టెన్నిస్ ప్లేయర్, రష్యన్ అమ్మాయి. ఆ అమ్మాయికి 8 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి ఆడుతున్న టెన్నిస్ చూసి రష్యన్ కోచ్ ఏం చెప్పిందంటే, ఈ అమ్మాయికి ఇక్కడ లాభం లేదు, అమెరికా పంపించాలి, అక్కడ బాగుంటుంది అని చెప్పారు. ఈ అమ్మాయిని అమెరికా పంపించే అంత డబ్బులున్న ఫ్యామిలీ కాదు. వాళ్ళు పాపం అన్న కష్టపడి చందాలు వసూలు చేసి మొత్తానికి అమెరికా పంపించినప్పుడు అమెరికాలో కోచ్ ఏమన్నాడంటే, ఇంత చిన్న పిల్లలకి నేను కోచింగ్ ఇవ్వను అన్నాడు. అప్పుడు ఫాదర్ ఏమన్నాడంటే, ఈ అమ్మాయి టెన్నిస్ ఒకసారి చూడండి అని. ఆ అమ్మాయి ఇలా సర్వ్ చేస్తే ఆ బాల్ వేగం చూసిన తర్వాత షాక్ అయిపోయాడు అమెరికన్ కోచ్. అయిపోయి నేను ట్రైనింగ్ ఇస్తానని చెప్పినప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏం పూల పాన్పులా జరగలేదండి. డబ్బులు లేవు, చిన్న డార్మెట్లో బ్రెడ్ ముక్కలు తింటూ టెన్నిస్ ప్రాక్టీస్ చేసి 14 ఏళ్ల వయసులో ఫస్ట్ టైం టెన్నిస్ మ్యాచ్ ఆడి దాన్ని గెలిచినప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన డబ్బు ఎంతో తెలుసా అండి? 14 ఏళ్ల వయసులో 13 కోట్ల రూపాయలండి. సో దిస్ ఈజ్ హౌ బాల్యంలో ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సక్సెస్ గురించి మీరు ఏం చెప్తారని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఒకటే మాట చెప్పింది, సమయం విలువ తెలుసుకోవటం. ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 అండ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 ఐఎమ్ ఎ మిలియనీర్. సమయం విలువ ఎంత తొందరగా తెలుసుకుంటే నువ్వు నీ జీవితం అంత బాగుంటుంది అని చెప్పింది. కాబట్టి బీదవాళ్ళ అబ్బాయిలు కూడా సమయం విలువ తెలుసుకొని తొందరగా ఆ పునాదులు తవ్వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే గురూజీ, మీరు కూడా అదే స్టేజ్ నుంచి వచ్చారు, చాలా సెమినార్స్లో కూడా చెప్తూనే ఉంటారు. కోర్స్ అంటారు, సెల్ఫ్ డబ్బా అలా ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్గా మీ గురించి తెలుసుకోవాలనేటువంటి మన వ్యూవర్స్కి ఉంది. సో ఒకసారి మీరు మీ లైఫ్లో మీరు ఎలా ఎదిగారు అని. మా ఫాదరు యాక్చువల్గా ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కొక్క ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ చదువుకున్నాడు అంటండి. వారాలు చేసుకోవటం అండి, వారాలు అంటారు, అలాంటి వారాలు చేసుకుంటూ బతికాడంట. ఆయనకి పెళ్ళైన తర్వాత, నేను పుట్టిన తర్వాత తన దగ్గర ఉంచుకోవటం ఇష్టం లేక మా తాతగారి దగ్గర అంటే అమ్మ నాన్నగారి దగ్గర పంపించేశారు. మా అమ్మ నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసేవాడు జమ్మలమడుగునే ఊళ్ళో. ఆయన కొంచెం రిచ్గానే బాగానే ఉండేవాడు. ఆ భేదతనం అనుభవించడం ఇష్టం లేక నన్ను ఈయన దగ్గరికి పంపించేసాడు. నేను మా ఫాదర్ని 13 ఏళ్ళు వచ్చే వరకు ఓన్లీ 4-5 సార్లు మాత్రమే చూశాను. హీ నెవర్ అలౌడ్ మీ ఆ ఇంటికి రావడానికి ఒప్పుకోలేదన్నమాట. మా గ్రాండ్ ఫాదర్ చాలా గారాభంగా పెంచాడు నన్ను. పెద్ద మనవాడిని కదా, మనమేమో దరిద్రంగా పెరిగామండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ధీరూభాయ్ అంబానీ, అబ్దుల్ కలాం, స్టీవ్ జాబ్స్, ఇవి పేర్లు చెప్పుకుంటూ వచ్చాను కదా, వీళ్ళందరూ నిజంగా మేధావులండి. నాకు ఈ మేధావితనం కూడా లేదు. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను గారాభం వల్ల. మేధావితనం లేకుండా కూడా కొంచెం బాగా రావచ్చు అని చెప్పడానికి నాదే ఉదాహరణ అండి. ఎందుకంటే 6వ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు హెడ్ మాస్టర్ని పిలిపించాడు మా గ్రాండ్ ఫాదర్ ఇంటికి. ఆయన వణికిపోతున్నాడు, ఈయన డిప్యూటీ తహసీల్దార్. అప్పుడు ఎందుకు ఫెయిల్ చేసావు, ప్రమోట్ చేయి అన్నాడు. అప్పుడు ప్రమోట్ చేశాడు. ఇది ఆదోని అనే ఊళ్ళో జరిగిందండి. ఫెయిల్ అయింది, అప్పుడు ప్రమోషన్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళానండి. అప్పుడు ఈయనకి జమ్మలమడుగు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ మళ్ళీ ఫెయిల్ అయ్యానండి. గారాభం విపరీతంగా. ఆయన ఊరికే భగవద్గీత పద్యాలు, పోతన పద్యాలు చదివించేవాడు. మళ్ళీ హెడ్ మాస్టర్ని పిలిపించాడు. ఈ హెడ్ మాస్టర్ అన్నాడు, చాలా టఫ్ మ్యాన్ ఇతను, వీడిని చచ్చినా పాస్ చేయను, ఏం చేస్తారు, మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేస్తారు నన్ను, ఇలాంటి దానికి ఒప్పుకొని అన్నాడు. ఈయన బాగా కోపం వచ్చింది, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. నేను పక్కనే ఉన్నానండి. చివరికి ఒక కండిషన్ పెట్టారు, వీడిని 4వ ఎక్కని చెప్పానండి పాస్ చేస్తా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. 4వ ఎక్కం వస్తే నేనే పాస్ చేయను, ఆయన పాస్ చేయడం మనకి రాదు. అసలు ఏబిసిడీలు రావు, తెలుగు రాదు, ఏమీ రావు నాకు. ఆ టైంలో మా గ్రాండ్ ఫాదర్ చచ్చిపోతే ఫస్ట్ టైం అనంతపూర్ వెళ్ళానండి. అక్కడ